సూర్యాపేటలో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుల ఆందోళన రణరంగాన్ని తలపించింది. ఆందోళన చేస్తున్న కార్మికులు ఏకంగా పోలీసులు అధికారులపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో కూలీలు దాడికి దిగడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. 2 పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి చేసిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులను మోహరించారు. నిన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఓ కార్మికుడు గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు ఆ కార్మికుడు. న్యాయం చేయాలంటూ కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. సూర్యాపేట డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. పోలీసులు అధికారులపై దాడి చేశారు కూలీలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, చూస్తున్నాం ఆ స్థాయి వరకు పరిస్థితి ఎందుకు వెళ్ళింది? ముందస్తుగా ఎందుకు అంచనా వేయలేకపోయారు పోలీసులు అంటే ఏం చెప్తారు? ఓవైపు కార్మికుల ఆక్రందన కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. బిందు, వాస్తవంగా డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద నిన్న జరిగినటువంటి కార్మికుల మరణం విషయంలోనే తోటి కార్మికుడు చనిపోయినప్పుడు కూడా గుర్తు చప్పుడు కాకుండా స్వస్థలానికి పంపించడం, అదే సమయంలో యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ, అంటే ఆర్థిక సాయం సంబంధించి ఎలాంటి హామీ లభించకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనలకు దిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఆ ఫర్నిచర్ ముందల సెక్యూరిటీ రూమ్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు అద్దాన్ని పగలగొట్టడంతో యాజమాన్యం ఆ పోలీసులకు సమాచారం అందించడం, అదే సమయంలో అక్కడ కార్మికుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు కూడా పాలకులకు సంబంధించినటువంటి ఎస్ఐ కోటేష్ తో పాటు మరొక 6 కానిస్టేబుల్, అంటే మొత్తం 7 అక్కడికి రావడంతో ఆ పోలీసులను చూసినటువంటి కార్మికులు ఒక్కసారిగా నినాదాలు పోలీసులతో పాటు కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వినకపోవడంతో ఇరు వర్గాల మధ్యన వాగ్వాదం జరగడంతో పోలీసులు ఆ కార్మికుల్ని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి రాళ్లతో పాటు కర్రల్ని తీసుకుని ఎస్ఐ కోటేష్ తో పాటు ఆ వెంట వచ్చినటువంటి కానిస్టేబుల్ అని కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఎస్ఐ కోటేష్ తో మనం విజువల్స్ లో చూస్తున్నాం, కర్రలతోటి దాడి చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనకు ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే సమయంలో కానిస్టేబుల్ 3 కానిస్టేబుల్ కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీ నరసింహ కూడా స్పందించి ఆ గైడపల్లితో పాటు నేరేడ్చర్ల, పాలకోడు, ఆ పక్కనే ఉన్నటువంటి హుజూర్నగర్ సంబంధించినటువంటి ఎస్ఐలతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మొత్తం 9 మంది కార్మికుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే పోలీసులు మాత్రం 3 మాత్రమే దాడికి దిగినటువంటి కార్మికుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో 9 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమందిని కూడా గుర్తించి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే డెక్కన్ సిమెంట్ పరిశ్రమ మొత్తం పూర్తిగా అటవీ ప్రాంతాల్లో ఉండడంతో కార్మికులు అటవీ ప్రాంతంలో తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే అదనపు పోలీస్ సిబ్బందిని ఉపయోగించి ఆ దాడి పాల్పడేటువంటి కార్మికుల్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది.